Good morning, students. Good morning, all of you. Yesterday we have discussed how to find derivative of an integral. D by dx of integral g of x to h of x f of t dt. That is nothing but f of h of x into h dash x minus f of g of x into g dash x. Okay na? So కొన్ని అప్లికేషన్స్ మనం చూద్దాం. చూడండి. Suppose let us say f of x is given like this. Minus x when x lies between -1 and 0, x 0 to 1, 2 minus x when x lies between 1 and 2. Now look at f of x is given like this. Evaluate. చూడండి. ఇంటెగ్రల్ సపోజ్ ఇది evaluate చేయాలి. -1 to x -1 to x f of x dx comma x lies in the interval -1 to 2. చూడండి f of x ఇలా ఇచ్చారు. మనం ఈ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేయాలి. -1 to x. సో ఇక్కడ మనకి x అనేది వేరియబుల్ ఉంటుంది. అప్పర్ లిమిట్ కానీ లోయర్ లిమిట్ కానీ వేరియబుల్ ఉంటుంది అనమాట. x అనేది -1 నుంచి 2 వరకు ఏ వాల్యూ అయినా కావచ్చు. అంటే ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ ఇస్తే మనకు తెలిసింది. సపోజ్ మనకు -1 to 0 కనుక్కోమన్నారు అనుకో, -1 to 0. అప్పుడు మనం -1 to 0లో ఒకటే ఉంది కదా, -x రాస్తాం. అట్లా కాకుండా -1 to 1 కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ x1 అంటే ఇది -1 to 1 అవుతుంది. -1 to 1 అంటే రెండు రూల్స్ ఉన్నాయి. అప్పుడు మనం -1 to 1 కనుక్కోవాలంటే -1 to 0 -x ప్లస్ 0 to 1 x రాస్తాం. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారంటే ఈ ఫంక్షన్ కనుక్కోవాలి మనం. లెట్ us say ఇది క్యాపిటల్ f of x అనుకో. ఇవాల్యుయేట్ క్యాపిటల్ f of x. లెట్ us say దిస్ ఈస్ క్యాపిటల్. ఈ ఫంక్షన్ కనుక x ఏదైనా కావచ్చు అన్నమాట. x ఈ మధ్యలో ఏదైనా కావచ్చు, అంటే ఏ వాల్యూ అయినా పెట్టొచ్చుగా. అంటే x వాల్యూ కనుక సపోజ్ మనం -1 to 0 ఏదైనా ఒక వాల్యూ పెట్టాం. సపోజ్ ఇక్కడ -1/2 అన్నమాట, రైట్? సో x కనుక -1/2 అయితే ఇంటిగ్రల్ -1 to -1/2 అయితే -1 to -1/2 ఇదేగా ఉంది. అంటే x కనుక -1 to 0 తీసుకుంటే ఇదంటే ఏమవుతుంది, -1 నుంచి అక్కడ వరకే. చూడండి ఒకసారి రాస్తాం. క్యాపిటల్ f of x ఈక్వల్స్ టు, చూడండి మీకు రాస్తే అర్థం అవుతుంది, -1 to x ఈక్వల్స్ టు ఎలా రాయాలంటే చూడండి, ఫస్ట్ ఉంది కదా x. సపోజ్ లెట్ us say ఇక్కడ -1 to 0 ఏదో ఒకటి, ఇక్కడ -1 to 0 లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ మధ్యలో -1/2 ఉంది కదా. సపోజ్ x -1/2, ఇక్కడ -1 to -1/2 f of x కనుక్కోమంటే మనం ఏం రాస్తాం, -1 to -1/2 ఏముంది అక్కడ -x రాస్తాం. అట్లా కాకుండా లెట్ us say -1 to ఇది x -3/4 అనుకో, అప్పుడు మనం -1 to -3/4 -x రాస్తాం. అంతే కదా రాసేది.
అంటే ఎక్స్ మనం ఈ ఇంటర్వెల్ లో సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఏం రాస్తాము, ఇంటెగ్రల్ -1 టు సెలెక్టెడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏ ఎక్స్ చూజ్ చేసుకుంటే ఇక్కడ అది ఉంటది, -1 టు దట్ రాస్తాం. అంటే ఇక్కడ -1/2 సెలెక్ట్ చేసుకుంటే -1 టు -1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే -x రాస్తాం. అట్లా కాకుండా -3/4 అనుకో, -1 టు -3/4 ఇదేగా ఉంది. అంటే -1 టు ఆ సెలెక్టెడ్ ఎక్స్ బిట్వీన్ -1 టు 0 -x రాస్తాం ఇంటెగ్రల్ అంటే ఇది. తర్వాత 0 టు 1 కనుక x సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, 0 టు 1 లెట్ us say x ఈక్వల్ 1/2 ఇంటెగ్రల్ -1 టు 1/2 కనుక్కోమంటే మనం ఏం చేస్తాం అంటే -1 టు 0 ప్లస్ 0 టు సెలెక్టెడ్ x 0 టు 1/2 అంతే కదా. సో ఇంటెగ్రల్ -1 టు 3/4 కనుక్కోమంటే -1 టు 0 - x 0 టు 3/4 x అంటే ఏం రాస్తాం మనం రాస్తున్నాం -1 టు 0 ముందుది అక్కడ వరకు ప్లస్ 0 నుంచి మనం ఏదైతే x సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ వరకు x అంతే కదా. ఇక్కడ 1/2 సెలెక్ట్ చేసుకుంటే ఇంటెగ్రల్ -1 టు 1/2 అంటే ఏం రాస్తాం -1 టు 0 ఒక రూల్ ఉంది, -x ప్లస్ 0 టు 1/2 రాస్తాం. అట్లానే ఈ x 0 టు 1 మధ్యలో ఏది సెలెక్ట్ చేసుకుంటే -1 టు 0 ముందుది ఇది ఇది దీనికంటే ముందే ఉంటది కదా, -1 టు 0 ప్లస్ 0 టు సెలెక్టెడ్ x రాస్తాం 0 టు x. అట్లానే x 1 టు 2 సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ లెట్ us say 1.5 అమ్మ, ఇంటెగ్రల్ -1 టు 1.5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటే ఏం రాస్తాం, -1 ఇక్కడ ఉంది 1.5 ఇక్కడ ఉంది. ఫస్ట్ -1 టు 0 -x ప్లస్ 0 టు 1 x ప్లస్ 1 టు 1.5 2 - x అంటే మనం రాసేది x ఈ మధ్యలో ఏ సెలెక్ట్ చేసుకున్నా మనం ఏం రాస్తాం అంటే ముందు ఈ రెండు రాస్తాం, -1 టు 0 -x dx ప్లస్ 0 టు 1 x dx ప్లస్ 1 టు మీరు సెలెక్ట్ చేసుకున్న x అన్నమాట. 1 నుంచి 1.5 అయితే 1.5 రాస్తాం, ఏది సెలెక్ట్ చేసుకుంటే అది రాస్తాం 2 - x dx ఇది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ చూడండి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం, -1 టు x -x dx అంటే -x²/2 -1 to x, right, minus of x²/2 x substitute చేయడం x²/2 minus of 1/2 అంటే this is nothing but 1 - x² divided by 2. 1 - x² అంటే ఇది ఫస్ట్ ది 1 - x²/2. అట్లా నెక్స్ట్ ది వాల్యుయేట్ చేస్తున్నా, -1 to 0 -x dx ప్లస్ 0 to x dx. సో ఇదంటే -x²/2 -1 to 0 ఓకేనా, మైనస్ ఆఫ్ ఇది ఇక్కడ రాద్దాం, తర్వాత దీన్ని కూడా రాద్దాం x²/2 0 to x ఇది వాల్యుయేట్ చేయాలి. అంటే మనకి -0 -1² ఇది ప్లస్ x సబ్స్టిట్యూట్ చేస్తే x²/2 -0 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ x² ప్లస్ 1 డివైడెడ్ బై 2 x² ప్లస్ 1 డివైడెడ్ బై 2 రెండోది అన్నమాట. అట్లానే మూడోది -1 to 0 -x dx ప్లస్ 0 to 1 x dx ప్లస్ 2 ఇంటెగ్రల్ 0 to x 1 dx మైనస్ ఇంటెగ్రల్ 1 to x మైనస్ 1 to x dx ఇది కనుక్కున్నాం. అంటే -1
x square by 2 minus 1 to 0 plus x square by 2 0 to 1 plus 2 into x 1 to x minus x square by 2 1 to x ఇది ఓకేనా. సో ఇది ప్లస్ దీన్ని రెండు 2 ఇంటూ ఇంటెగ్రల్ 1 మైనస్ x dx. సో ఇది మైనస్ ఆఫ్ దీని ఇంటిగ్రేషన్ అంటే x స్క్వేర్ బై 2 మైనస్ 1 to 0 x అంటే x స్క్వేర్ బై 2 0 to 1 2 ఇంటూ ఇంటెగ్రల్ 1 అంటే x. ఇది ఇవాల్యుయేట్ చేద్దాం. ఈ మొత్తం ఇవాల్యుయేట్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది క్యాపిటల్ f ఆఫ్ x అనేది. సో therefore this value is nothing but minus of 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 minus 1 by 2 0 minus 1 by 2 plus ఇదంటే 1 by 2 minus 0 1 by 2 minus 0 2 into so x minus 1 minus of so x substitute x square by 2 minus 1 by 2 x square terms రాద్దాం ముందు minus x square by 2 minus x square by 2 x terms అంటే ఇక్కడ 2x ఇక్కడ 2x సో కాన్స్టెంట్స్ వచ్చేసరికి ఇక్కడ మైనస్ ఇక్కడ మనకు ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 2 ఇక్కడ మైనస్ 2 సో ఇక్కడ మైనస్ 2 ప్లస్ 1 by 2 అంటే therefore what you will get minus x square by 2 plus 2x so plus 3 by 2 minus 2 అంటే మనకి ఏం వస్తుంది minus x square by 2 plus 2x minus 1 by 2 కొంచెం LCM కడితే మనకి కొంచెం సింప్లిఫై చేద్దాం minus x square plus 2x plus 4x minus 1 so therefore function f of x అంటే చూడండి f of x అంటే ఈ మూడు సబ్స్టిట్యూట్ చేయాలి f of x రాస్తున్నాను చూడండి therefore f of x equal to ఫస్ట్ ది ఏంటి మనం తీసుకుంది minus 1 to 0 minus 1 to 0 ఫస్ట్ ది 1 minus x square by 2 ఇది అంటే మనం కనుక్కుంది f of x ఏంటంటే ఇంటెగ్రల్ minus 1 to x ఈ ఇంటెగ్రల్ వాల్యూ అవతల రాస్తుంది ఈ ఇంటెగ్రల్ వాల్యూ అన్నమాట సో 1 minus x square by 2 ఫస్ట్ ది నెక్స్ట్ 0 to 1 సో 0 to 1 సెకండ్ వచ్చింది x square plus 1 by 2 రైట్ సో నెక్స్ట్ 1 to 2 సో 1 to 2 by 2 సో లైక్ ఇది ఫంక్షన్ సో అంటే ఈ ఇంటెగ్రల్ ఫంక్షన్ అన్నమాట ఈ ఇంటెగ్రల్ ఫంక్షన్ ఇది ఈ ఇంటెగ్రల్ అనేది x minus 1 to 0 ఉంటే ఇది ఫంక్షన్ 0 to 1 ఉంటే గనక x square plus 1 by 2 1 to 2 ఉంటే గనక x square plus 4x minus 1 by 2 అట్లా ఇంటెగ్రల్ లో ఒకటి లోయర్ లిమిట్ కాన్స్టెంట్ గా పెట్టి అప్పర్ లిమిట్ x ఇస్తాను మనం ఏంటంటే ఇచ్చిన దాన్ని బట్టి మనకు రాసుకోవాలి x minus 1 to 0 ఇందాక రాసే కదా minus 1 to 0 అంటే ఫస్ట్ టైం రాసాము ఇంటెగ్రల్ minus 1 to x ఫస్ట్ ఉన్న డెఫినేషన్ నెక్స్ట్ x 0 to 1 ఉంటే minus 1 to 0 ఫస్ట్ ఉన్న డెఫినేషన్ ప్లస్ 0 to x సెకండ్ ఉన్న డెఫినేషన్ నెక్స్ట్ x కనుక 1 to 2 లో ఉంటే minus 1 to 0 ఫస్ట్ డెఫినేషన్ ప్లస్ 0 to 1 సెకండ్ డెఫినేషన్ ప్లస్ 1 to x థర్డ్ డెఫినేషన్ అలా రాసుకోవాలి ఇది క్యాపిటల్ f of x అన్నమాట అట్లా మనకి ఎప్పుడన్నా ఇంటెగ్రల్ ఫంక్షన్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఈ ఇంటెగ్రల్ అనే ఫంక్షన్ ఏంటి అని అడిగినప్పుడు మనం కనుక్కోవాలి
అంటే డైరెక్ట్ గా ఒకటే ఫంక్షన్ ఇంటెగ్రల్ -1 to x స్క్వేర్ డిఎక్స్ అనుకో డైరెక్ట్ కనుక్కుంటాం. ఇక్కడ అలా కాదు కదా, మూడు ఫంక్షన్లు ఉన్నాయి. ఎక్స్ ని బట్టి మనకు ఆ ఇంటెగ్రల్ కి ఒక ఫంక్షన్ తీసుకోవాలా, రెండు ఫంక్షన్లు తీసుకోవాలా, వేరీ అవుతూ ఉంటది ఎక్స్ ని బట్టి. అర్థమైంది కదా? ఇట్లా మనకి ఎప్పుడైనా ఇంటెగ్రల్ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఈ కాన్సెప్ట్ వాడాలి. సో నెక్స్ట్ one very important mode. Let f of x equals to, so let f of x equals to integral 0 to 2. Let f of x equal to integral 0 to 2 modulus x minus t dt. Modulus x minus t dt. Modulus x minus t dt. So చూడండి ఇక్కడ where x is any real number. Where x is any real number. Where x is any real number. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే x minus t dt. ఇక్కడ ఈ ఇంటెగ్రల్ లో t అనేది వేరియబుల్, x అనేది కాన్స్టెంట్. t అనేది వేరియబుల్, x అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ t 0 to 2. t అనేది 0 to 2 అన్నమాట. ఇక్కడ లిమిట్స్ ఇచ్చింది t 0 to 2. x అనేది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఎలా ఉందంటే ఏ రియల్ వాల్యూ అయినా పెట్టొచ్చు. అంటే ఇక్కడ పెట్టే రియల్ వాల్యూని బట్టి మాడ్యులస్ మనకి ప్లస్ మైనస్ మారుతూ ఉంటది. ఇక్కడ సపోజ్ x వాల్యూ మనం 1 పెట్టామనుకో, ఇది మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ t అయింది. x వాల్యూ 5 పెట్టామనుకో, మాడ్యులస్ ఆఫ్ 5 మైనస్ t అవుతుంది. అంటే దీని డెఫినేషన్ x వాల్యూ పైన ఆధారపడి ఉంటుంది. చూడండి దీన్ని ఎలా రాయాలి అంటే ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ t అనేది 0 to 2 ఉంటది. చూడండి ఇప్పుడు ఎలా రాయాలంటే x అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి ఒకసారి. t లిమిట్స్ ఉన్నాయి కదా, t లిమిట్స్ 0 to 2 ఉన్నాయి. అవి రెండు పెట్టుకోండి. x గనక సపోజ్ ఒకసారి x గనక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉందంటే 1, x 0 to 2 ఉందంటే 1, x ఇక్కడ ఉందంటే 1, ఇక్కడ ఉందంటే 1, 3 రాసుకోవాలి. చూడండి ఒకసారి. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ x మైనస్ t అనే డెఫినేషన్ ఎలా ఉంటుందంటే చూడండి, మాడ్యులస్ ఆఫ్ x మైనస్ t అనే దాని డెఫినేషన్ ప్లస్ మైనస్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, మైనస్ ఆఫ్ x మైనస్ t minus of x minus t when x minus t greater than or equal to 0. That means t less than or equal to x. So this is nothing but x minus t is less than x minus t less than or equal to 0. X minus t greater than or equal to 0. అంటే దీని డెఫినేషన్ t minus x when t greater than or equal, t గనక x కంటే ఎక్కువ ఉంటే గనక దీని డెఫినేషన్ t minus x రాయాలి. అట్లానే దీని డెఫినేషన్ x minus t రాయాలి. ఎప్పుడు t less than or equal to x ఉంటే గనక. అంటే x ను బట్టి దీని డెఫినేషన్ మారుతూ ఉంటది. t గనక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ఉంటే గనక ఇది t minus x రాయాలి. అట్లానే t గనక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ఉంటే గనక x minus t రాయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని 3 కేసులుగా తీసుకుందాం. సో ఫస్ట్ కేస్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో t అనేది క్లియర్ గా 0 to 2 ఇచ్చారు. గివెన్ 0 to 2, t అనేది 0 to 2 ఇచ్చారు. కేస్ 1 let x,
చూడండి ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకుందాం. లెట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. చూడండి లెట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అయిద్దా, టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అయిద్దా? చూడండి టీ ఏమో 0 to 2 ఉంది, ఎక్స్ ఏమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే టీ అనేది క్లియర్ గా therefore t is greater than or equal to x. t is greater than or equal to x అంటే f of x ఏమవుతుంది, f of x equal to integral 0 to 2 ఇది modulus of x minus t dt. When x less than or equal to 0 clear గా t greater than or equal to x. t greater than or equal to x అంటే ఏం రాయాలి, t minus x. t minus x dx. t minus x dx. ఇక్కడ t dt. x అనేది కాన్స్టెంట్, సో దానికి ఇంటిగ్రేషన్ చేస్తే t square by 2 x is constant into t 0 to 2. x అనేది కాన్స్టెంట్, 2 ఉంటే ఎలా రాస్తాం అలా రాయాలి ఎందుకంటే dt కదా. సో దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ చేస్తే t వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ is 2 minus 2x minus t 0 substitute చేస్తే 0. That means this is nothing but 2 minus 2x. అంటే డెఫినేషన్ ఏమైందంటే f of x equals to 2 minus 2x. 2 minus 2x when x less than or equal to 0. అంటే ఈ f of x ఏమవుతుందంటే 2 minus 2x when x less than or equal to 0. when x less than or equals to 0 అన్నమాట. జస్ట్ 0 to 2 ఉందిరా, మనం x less than or equal to 0 తీసుకున్నాం. ఇది t greater than or equal to x అయితే ఒకటి ఉంటుంది డెఫినేషన్. ఇది t less than or x less than or equal to 0 తీసుకున్నాం అంటే t అనేది 0 to అని వాళ్ళే ఇచ్చారు, 0 to 2 అని వాళ్ళే ఇచ్చారు. ఇది less than or equal to 0 అంటే t ఏ వాల్యూ అన్నిటి వాల్యూస్ కంటే తక్కువేగా t. అంటే t అనేది 0 to 2 ఉంది కాబట్టి t greater than or equal to x ఉంటుంది. అంటే మాడ్యులస్ x minus t అనేది మనకి t greater than or equal to x అయితే t minus x అయింది. దీని ఇంటిగ్రేషన్ రాయటమే t square by 2 minus xt. తర్వాత t వాల్యూ 2 t వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసాం. therefore f of x ఫస్ట్ కేస్ లో x less than or equal to 0 అయితే గనుక f of x equals to 2 minus 2x. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏం చేయాలంటే 0 to 2 లో తీసుకోవాలి. x అనేది లెటర్స్ 0 to 2 ఉంది అనుకుందాం. లెటర్స్ సెకండ్ కేస్ లో case 2 let x lies between 0 to 2. You know that t lies between 0 and 2. t lies between 0 and 2. t 0 to 2 లో ఉంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది f of x ఏంటి అది తీసుకుందాం. f of x t 0 to 2 ఇది కనుక్కోవాలి. రైట్, ఇప్పుడు ఏం రాస్తామంటే దీని 0 to 2 మధ్యలో x ఉంది కదా, దీన్ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. చూడండి 0 to x మాడ్యులస్ x minus t dt ప్లస్ అంటే ఏది ఎక్కువ ఉందో మనం చెప్పలేము. ఇక్కడ ఇది 0 to 2 లో ఉంది, ఇది 0 to 2 లో ఉంది. ఏది t ఎక్కువ తక్కువ చెప్పలేము, అందుకని రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం. దీన్ని 0 to x మాడ్యులస్ x minus t dt ప్లస్ x to 2 మాడ్యులస్ x minus t dt. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 0 to x ఉందన్న. చూడండి ఒకసారి ఇక్కడ అంటే అర్థం ఏంటి, ఇవి t లిమిట్స్. t అనేది 0 to x ఉందని ఇక్కడ అర్థం. ఇక్కడ t అనేది x to 2 ఉందని. అంటే t అనేది ఇలా ఉందంటే అర్థం ఏంటి, t less than or equal to x అని. ఇలా ఉందంటే x to 2 అంటే అర్థం ఏంటి, దిస్ ఇండికేట్స్ దట్ t less than or equal to x. ఇలా ఉంటాయి లిమిట్స్. ఇక్కడ అర్థం ఏంటి, t greater than or equal to x అని. అంటే డెఫినిషన్ ఇక్కడ ఈ కేసులో t less than or equal to x కాబట్టి ఏం రాయాలి, x minus t. ఈ కేసులో t greater than or equal to x కాబట్టి ఏం రాయాలి మనం, సో t greater than or equal to x అయితే t minus x. అంటే ఈ ఇంటెగ్రల్ ఎలా అయిందంటే చూడండి 0 to x
So in this case t less than or equal to x అంటే ఏం రాయాలి x minus 2 x minus t dt t less than or equal to x అయితే x minus t plus x22 x22 అంటే t greater than or equal to x t minus x రెండు వస్తాయి ఇక్కడ డెఫినిషన్ t minus x dt now integrate చేయటమే ఇంకా so therefore integrate చేద్దాం so integrate చేస్తాం therefore 0 to x దాని ఇంటిగ్రేషన్ రాసేస్తే xt minus t square by 2 t square by 2 0 to x plus tx minus x square by 2 x to 2 ఇది tx no t square by 2 t square by 2 minus x constant xt right integration so therefore substitute చేస్తే x t బదులు x substitute చేయండి x square minus x square by 2 this minus 0 substitute చేస్తే t value 0 plus 2 substitute చేయండి 2 substitute చేస్తే t బదులు 2 minus 2x minus t బదులు x substitute చేయండి x square by 2 minus x square this so that means this is x square by 2 plus 2 minus 2x minus of minus x square by 2 and therefore you will get x square by 2 plus x square by 2 and x square minus 2x plus 2 and therefore x కనుక 0 to 2 లో ఉంటే therefore f of x equal to x square minus 2x plus 2 when x lies between 0 and 2 when x lies between 0 and 2 second case ఏం చేస్తాం x lies between 0 and 2 third case అన్నమాట third case when x greater than or equal to 2 third case చూద్దాం చూడండి when x greater than or equal to 2 సో ఈ ఒక్క కేసు రాస్తే మనకి f of x వచ్చేస్తుంది సో third case కొంచెం ఇంపార్టెంట్ అప్లికేషన్ చూడండి third case when x greater than or equal to 2 when x greater than or equal to 2 అంటే t lies between 0 and 2 t 0 to 2 నే ఉంది x greater than or equal to 2 ఉంది therefore t less than or equal to x t less than or equal to x అన్నమాట ఇప్పుడు f of x చూడండి ఏమొస్తుందో f of x equal to కనుక్కోమంటుంది ఏంటంటే 0 to 2 modulus x minus t dt so less than or equal to x అమ్మ t less than or equal to x అంటే x పెద్దది అంటే మనకి t less than or equal to x అయితే ఇది x minus t అయింది ఇది t less than or equal to x కేసులో మనకి x minus t డైరెక్ట్ ఇంకా సో ఒక్కటే ఉంటది మధ్యలో ఉన్నప్పుడు మాత్రం రెండు ఉంటాయి రెండిటికి రాసుకోవాలి 0 to x plus x to 2 ఇందులోనేమో t less than or equal to అందులోనేమో t greater than or equal to x ఉంటుంది so therefore this is nothing but xt minus t square by 2 0 to 2 so 0 to 2 so t limit substitute చేయండి ఏమొస్తుంది 2x minus t square by 2 అంటే 2 minus 0 that means this is nothing but 2x minus 2 2x minus 2 therefore మనకి మూడో డెఫినిషన్ కూడా వచ్చేసింది therefore f of x equals to 2x minus 2 when x greater than or equal to 2 that means మూడు డెఫినిషన్స్ ఉంటాయి f of x equal to 2 minus 2x when x less than or equal to 0 f of x equal to x square minus 2x plus 2 between 0 and 2
f of x equal to 2x minus 2 when x greater than or equal to 2 అంటే f of x ఎలా రాయాలంటే చూడండి ఒకసారి. Therefore definition of f of x is nothing but two minus 2x when x less than or equal to 0. When x less than or equal to 0, next ఇది when x lies between 0 and 2, when x lies between 0 and 2 ఇది x square minus 2x plus 2. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి x greater than or equal to 2, 2x minus 2. This is integral 0 to 2 modulus x minus t అంటే మూడు డెఫినిషన్లు ఉంటాయి. x less than or equal to 0 అయితే ఇది, 0 to 2 అయితే ఇది, greater than or equal to 2 అయితే ఇది. ఇట్లా మనకి ఇది. సపోజ్ ఈ క్వశ్చన్ లో, సపోజ్ ఇదే క్వశ్చన్ లో ఇది కనుక్కున్న తర్వాత మన క్వశ్చన్ ఇలా అడుగుతారు చూడండి. f of 4 equal to dash. f of 4 equal to dash అంటే అది 4 ఇక్కడ ఉంది అంటే ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంత? 8 minus 2 6. 8 minus 2 6. this suppose మనకి f dash 1 equal to dash. f dash 1 equal to dash అంటే 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీని డెరివేటివ్ అన్నమాట. అంటే f dash x ఏమవుతుంది? 2x minus 2. దీని డెరివేటివ్ 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీని డెరివేటివ్ రాయండి. f dash x అంటే ఎంత? 2x minus 2. 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 minus 2 అంటే ఎంత? 0. అట్లా f of x రాసిన తర్వాత వాల్యూస్ అడుగుతారు అన్నమాట. అట్లా మనకి ఎప్పుడైనా 0 టు సమ్ కాన్స్టెంట్ మాడ్యులస్ ఆఫ్ x minus t ఉన్నప్పుడు మూడు కేసులు తీసుకోవాలి. x రియల్ నెంబర్ అని ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఆ ఇంటర్వెల్ నెంబర్ లైన్ పైన మార్క్ చేసుకొని లెఫ్ట్ ఒకటి, మధ్యలో ఒకటి, రైట్ సైడ్ ఒకటి, మూడు కేసుల్లో దీని ఫంక్షన్ కనుక్కోవాలి. అంటే కొంచెం ఐఐటి లెవెల్లో అడుగుతారు ఈ ప్రాబ్లం. నెక్స్ట్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి దీనిపైన ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా అడుగుతారు. చూడండి ఒక క్వశ్చన్ చూద్దాం. లెట్ f of x equals to, let f of x equals to ఇలా ఇచ్చారు 1 2 3 1 2 3 1 divided by, very important problem చూడండి, plus 1 dt plus 1 by modulus of t minus x plus 1 dt. Then find integral 1 to 3 f of x dx. ఈ వాల్యూ కనుక్కోవాలి. Then find integral 1 to 3 f of x dx. అంటే మనం ఇలా f of x కనుక్కున్నాగా, అది కనుక్కుంటే 1 2 3 ఏముంటుందో మనకు అర్థమైంది. కానీ ఈ 1 2 3 లోనే మనకి f of x కావాలి, మొత్తం అవసరం లేదు కదా. అంటే క్లియర్ గా ఇక్కడ చూడండి ఒకసారి, t లిమిట్స్ ఏమి ఇచ్చారు? t లిమిట్స్ 1 2 3 ఇచ్చారు. ఇక్కడ ఇచ్చింది t లిమిట్స్ అమ్మా, అర్థమైంది కదా. ఇక్కడ t 1 2 3 ఇచ్చారు. t వేరియబుల్, x కాన్స్టెంట్. ఇక్కడ మనకు కావాల్సింది క్లియర్ గా అర్థమైంది. ఇందాక x రియల్ నెంబర్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది 1 2 3 ని. సో 1 2 3 x క్లియర్ గా 1 2 3 లోనే ఉంది. x క్లియర్ గా 1 2 3 లోనే ఉంది. అంటే t లిమిట్స్ ఎలా ఉన్నాయి? t లిమిట్స్ అనేది 1 2 3 ఉన్నాయి. x 1 2 3 మధ్యలో ఉంది. అంటే x మధ్యలో కేసు ఒకటే తీసుకోవాలి. x అనేది ఎక్కడ ఉంది? ఇందాక మనం 0 to 2 లో x రియల్ నెంబర్ అని ఇచ్చా, అంటే ఇటు సైడ్ ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, అవతల ఉండొచ్చు. ఇక్కడ క్లియర్ గా 1 2 3 నే కనుక్కోవాలి కదా. అంటే x 1 2 3 లో ఉంటది అనమాట అర్థం. ఇక్కడ 1 2 3 కనుక్కోమంటే x 1 2 3 లో ఉంటదని. అంటే 1 కి 3 కి మధ్యలో x ఉంది. ఇప్పుడు మాడ్యులస్ t minus 6 అనే దాని డెఫినిషన్ రాసుకుందాం. మాడ్యులస్ t minus 6 ఈక్వల్ టు
minus of t minus x when t minus x less than or equal to 0, t minus x when t minus x greater than or equal to 0. అంటే this is nothing but x minus t when t less than or equal to x ఏం రాయాలి, x minus t రాయాలి. t minus x when t greater than or equal to x. Now look at here. దీన్ని 1 2 3 ని 1 to x plus x to 3 రాద్దాం. ఫస్ట్ f of x కనుక్కోవాలి, తర్వాత ఇంటెగ్రల్. f of x ని f of x equals to integral 1 to x 1 by modulus t minus x plus 1 dt. దీన్ని ఇలా రాస్తున్నాం ప్లస్ x to 3 1 by ఇలా రెండు భాగాలుగా డివైడ్ చేద్దాం dt. ఇదంటే అర్థం ఏంటి, t లిమిట్స్ 1 to x ఉందని. t లిమిట్స్ 1 to x హియర్, t లిమిట్స్ x to 3. సో క్లియర్ గా t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అయితే మనకి x మైనస్ t అంటే ఇది డిసైడ్ అయిపోయింది. 1 by మాడ్యులస్ t మైనస్ x బదులు t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అయితే ఇది x మైనస్ t ప్లస్ 1 dt ప్లస్ x to 3 అంటే t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అయితే ఏం రాయాలి, t మైనస్ x 1 by t మైనస్ x ప్లస్ 1 dt. సో ఇది చూస్తే మనకి ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేయడం ఇంక ఈజీ. dt బై ఇది ఎలా ఉంది 1 ప్లస్ x మైనస్ t ప్లస్ ఇంటిగ్రల్ x to 3 dt డివైడెడ్ బై 1 మైనస్ x ప్లస్ t. ఇప్పుడు x అనేది కాన్స్టెంట్ అమ్మ, ఇది ఒక కాన్స్టెంట్. ఇది ఇక్కడ మనకి సపోజ్ 3 మైనస్ t ఉందనుకో, మనం లాగ్ రాస్తాం, అలానే రాయాలి. ఇది ఒక x అనేది ఒక కాన్స్టెంట్ అంటే మనకి లాగ్ మాడ్యులస్ 1 ప్లస్ x మైనస్ t డివైడెడ్ బై మైనస్ 1 డివైడెడ్ బై మైనస్ 1 to x. ఇక్కడ 3 ఉందనుకో, లాగ్ ఆఫ్ 1 by 3 మైనస్ t ఎలా రాస్తాం, లాగ్ ఆఫ్ మాడ్యులస్ 3 మైనస్ t డివైడెడ్ బై t కోఎఫిషియంట్ మైనస్ 1 రాస్తాం. అలానే రాశారు. 1 ప్లస్ x అనేది ఒక కాన్స్టెంట్, అలానే ఇక్కడ మనకి 1 మైనస్ x అనేది ఒక కాన్స్టెంట్. దట్ మీన్స్ దీని ఇంటెగ్రల్ వచ్చేసరికి మాడ్యులస్ 1 మైనస్ x ప్లస్ t డివైడెడ్ బై t కోఎఫిషియంట్ 1 కదా, x to 3. నౌ ఇవాల్యుయేట్ దట్. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, f of x వచ్చేస్తుంది. సో f of x వచ్చేస్తుంది. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ అప్పర్ లిమిట్ x సబ్స్టిట్యూట్ చేస్తే 0. చూడండి, x t బదులు x సబ్స్టిట్యూట్ చేస్తే log 1 కదా 0. మైనస్ ఆఫ్ మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి x ఎక్కడ t బదులు, దెన్ యూ విల్ గెట్ log of modulus 2 minus t. 2 minus 2 t బదులు సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మైనస్ t బదులు 1 రాయాలమ్మా. t బదులు 1 రాస్తే ఇదేమైంది, ఇక్కడ t బదులు x రాస్తే ఇది 0 అంటే ఇది మైనస్ పైన రాయండి, మైనస్ ఇలా ఉంది. t బదులు x రాయండి, t బదులు x రాస్తే log 1 0, ఇది ఇక్కడ రాస్తాను 0. మైనస్ ఆఫ్ t బదులు 1 రాయాలి, t బదులు 1 రాస్తే మైనస్ log మాడ్యులస్ x. ఇది ఫస్ట్ వాల్యూ రైట్. ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేయండి, 3 t బదులు అన్నమాట. t బదులు 3 రాస్తే log మాడ్యులస్ 4 మైనస్ x. 4 మైనస్ x. t బదులు x రాయండి, t బదులు x రాస్తే మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ 0.
That means what you will get, minus of minus plus log x 4 minus x log m plus log n అంటే మనకి 4x minus x square. Therefore మనకి f of x వచ్చేసింది. f of x ఏంటిది? 4x minus x square. f of x is nothing but 4x minus x square log. ఇంక f of x వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి? ఇంటెగ్రల్. You want to calculate integral 1 2 3 అంతటితో అవలా. f of x వచ్చింది డెఫినిషన్. ఇంటెగ్రల్ 1 2 3 f of x dx కనుక్కోవాలి. సో ఆ f of x అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ f of x ఇక్కడ పెట్టి ఇంటెగ్రల్ కనుక్కోవాలి. ఇవన్నీ మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ అన్న. మెయిన్స్ లో అడగరు, ఐఐటి లో అడుగుతారు ఇట్లాంటివి. 4x minus x square dx. మనం ఏం రాస్తాం? దీన్ని ఇంటూ 1 రాసేసి uv, ఇది కనుక్కోవడం మనకు తెలుసు. లాగరిథం ఉన్నప్పుడు uv చూడండి ఒకసారి, uv రాస్తాం. uv అంటే చూడండి ఒకసారి, log e 4x minus x square ఇంటూ ఇంటెగ్రల్ 1 అంటే x మైనస్ దీని డెరివేటివ్ రాయాలి, డివైడెడ్ బై 4x minus x square ఇంటూ దీని డెరివేటివ్ 4 minus 2x 4 minus 2x ఇంటూ ఇంటెగ్రల్ 1 అంటే x, ఇంటెగ్రల్ 1 అంటే x. సో దీని లిమిట్స్ మనకి, దీని లిమిట్స్ 1 2 3, దీని లిమిట్స్ 1 2 3. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ x అంటే 3 ఇంటూ ఇది x అంటే 3 ఇంటూ ఇక్కడ 4 ఇంటూ 3 12 మైనస్ 9, 12 మైనస్ 9 అంటే log 3 టు ద బేస్ e, log 3 టు ద బేస్ e. సో ఇది 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 3 అమ్మ, ఇదేమో 12 మైనస్ 9 log 3. 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1, ఇది 4 మైనస్ 1 log 3. సో log 3 టు ద బేస్ e మైనస్ ఈ ఇంటెగ్రల్ వచ్చేసరికి చూడండి. సో ఇక్కడ మనకి x క్యాన్సిల్ చేసేది, ఇందులో మైనస్ కామన్ తీస్తున్నాం, ప్లస్ చూడండి ఇక్కడ మైనస్ ఇలానే ఉంటుంది. ఇది ఇక్కడ x క్యాన్సిల్ చేయొచ్చు, 2 బయటికి దీని 2 ఇంటూ 2 మైనస్ x, చూడండి 2 మైనస్ x 2 బయటికి తీసా, ఇందులో 2 ఇక్కడ x క్యాన్సిల్ చేసా, డివైడెడ్ బై 4 మైనస్ x ఇంటెగ్రల్ 1 2 3 చూడండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 3 log 3 మైనస్ log 3. 3 log 3 మైనస్ log 3 అంటే మనకి log 3 టు ద బేస్ e మైనస్ చూడండి కింద 4 మైనస్ 6 ఉంది కదా, మైనస్ 2 ఇంటూ ఇంటెగ్రల్ 1 2 3. దీన్ని 4 మైనస్ 6 వచ్చే విధంగా రాసుకోవాలంటే పైన దాన్ని కొంచెం 4 మైనస్ 6 మైనస్ 2 డివైడెడ్ బై 4 minus x dx. So this is nothing but 2 log 3 to the base e minus this divided by this 1 to this divided by this and 1 dx plus minus 2 into minus 2 4 dx by 4 minus x. So divide చేశాను, this divided by this and 1 minus 2 into 1 minus 2 into minus 2 plus 4 integral dx by 4 minus x dx. So now 2 log 3 to the base e minus 2 into this is x 1 2 3
ఇది log 4 minus 6 divided by minus 1. Divide by minus 1 అంటే బయట రాశారు. That means finally 2 log to the base e minus 2 into చూడండి ఒకసారి 2 into 3 minus 1. 3 minus 1 minus 4 into minus 4 into 3 పెట్టండి log 1 0 minus 1 పెట్టండి log 3 to the base e. Log 3 to the base e. Therefore answer is 2 log 3 plus 4 log 3 అంటే 6 log 3 to the base e minus 4. That is the answer. ఇది ఆన్సర్. ఐఐటిలో అడుగుతారు ఇట్లాంటి క్వశ్చన్. అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిటర్మిన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిటర్మిన్ చేసిన తర్వాత మనం ఇంటెగ్రల్ కనుక్కోవాలి. కొంచెం మనకి హైయర్ అప్లికేషన్స్ అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ రిడక్షన్ ఫార్ములే. మనం ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ లో రిడక్షన్ ఫార్ములే చూసాం. ఆ రిడక్షన్ ఫార్ములాలో జస్ట్ లిమిట్స్ పెట్టాలంతే. ఇప్పుడు లిమిట్స్ ఉన్నాయి కదా, రిడక్షన్ ఫార్ములా అంతకుముందు ఇవాల్యుయేట్ చేసినట్టు ఇవాల్యుయేట్ చేసేటప్పుడు యూవి రాసాము, కొన్ని మామూలుగా ఇవాల్యుయేట్ చేసాము. ఇంటెగ్రల్ ఎక్కడైతే అయిపోయిందో అక్కడ లిమిట్స్ పెడతామే. రిడక్షన్ ఫార్ములా ఇన్ డెఫినెట్ ఇంటెగ్రల్స్ చూడండి. దీనికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. రిడక్షన్ ఫార్ములా నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములా indefinite integrals. Reduction formula number 1. So number 1, in equal to integral 0 to pi by 2 sin power nx dx. Sin power nx dx. This is also equal to integral 0 to pi by 2. ఈ ఇంటెగ్రల్ ఒకటే, ఎందుకంటే పై బై 2 మైనస్ ఎక్స్ రీప్లేస్ చేస్తే ఇదేగా ఈ రెండు ఇంటెగ్రల్స్ ఈక్వల్ గా ఉంటాయి. డెఫినెట్ ఇంటెగ్రల్ లో ఈ రెండు ఇంటెగ్రల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఎందుకంటే 0 to a f of x dx equal 0 to a f of a minus x. That means if we replace x by pi by 2 minus x, then you will get this one. This integral and this integral values are same. దీనికి రిడక్షన్ ఫార్ములా ఏంటంటే in equals to n minus 1 by n into in minus 2. in equals to n minus 1 by n into in minus 2. ఒకసారి చూడండి ఇది ఎలా వచ్చిందో. సైన్ నేను చెప్తాను, tan cot మీరు ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్మీడియట్ లో 7 మార్క్స్ అడుగుతారు, డెఫినెట్ క్వశ్చన్. చూడండి, జస్ట్ రిడక్షన్ ఫార్ములా అంటే మనకి ఇండెఫినెట్ లో ఇవాల్యుయేట్ చేసినట్టు ఇవాల్యుయేట్ చేయటమే. ఇంటెగ్రల్ అయిపోగానే లిమిట్స్ పెడతామే. ఇండెఫినెట్ లో ఎలా ఇవాల్యుయేట్ చేసాం మనం? జస్ట్ ఇండెఫినెట్ లో ఇవాల్యుయేట్ చేసినట్లు ఇవాల్యుయేట్ చేయటమే. మనం ఏం రాసామంటే ఇలా రాసాం అంతకుముందు, sin power n minus 1 x into sin x dx రాసాం. ఓకేనా? నేనేం రాశానంటే uv రాసాను అంతకుముందు. సేమ్ ఇలానే ఈ లిమిట్స్ ఇంటెగ్రల్ అయిపోగా లిమిట్స్ పెడతాం అంతే. చూడండి, uv into u into ఇంటెగ్రల్ v అంటే మైనస్ cos x. ఇక్కడ అయిపోయిందిగా, ఇంక ఇంటిగ్రేషన్ అయిపోయినప్పుడు 0 to pi by 2 మైనస్ ఇక్కడ ఇంటిగ్రల్ వచ్చేసింది, ఇంకా వస్తే ఇంక లిమిట్స్ పెడతాయి 0 to pi by 2. అంతకుముందు లిమిట్స్ లేనప్పుడు ఇది ఉండేది మనకి. అర్థమైంది కదా, ఇది ఎక్కడికి వెళ్దాం. ఇప్పుడు 0 to pi by 2 ఉంది కదా, ఇంటిగ్రల్ అయిపోగానే లిమిట్స్ పెడతాం. అదే తేడా దానికి దీనికి. 0 to pi by 2 0 to pi by 2. చూడండి, దీని డెరివేటివ్ రాయాలమ్మా. దీని డెరివేటివ్ ఏమవుతుంది? దీని డెరివేటివ్ రాసాం అంతకుముందు, సేమ్ ఇలానే చేసాం. n minus 1 into
sin power n minus 2x sin power n minus 2x into cos x. ఇది మొత్తం కూడా డెరివేటివ్, మొత్తం ఏది దీని డెరివేటివ్ cos x వరకు దీని డెరివేటివ్ ఇంటూ ఇంటెగ్రల్ sin x ఇంటూ ఇంటెగ్రల్ sin x అంటే మైనస్ cos x dx. చూడండి డెరివేటివ్ ఇక్కడ రాసా యూది ఇంటూ ఇంటెగ్రల్ v రాసా. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్. In the next step I will write cos square x as 1 minus sin square x. చూడండి సపోజ్ మనకి in ఈక్వల్స్ టు ఇక్కడ పై బై 2 పెట్టండమ్మా, ఇది 0 కదా, cos పై బై 2 ఇది 1 ఇది 0 కదా, 0 మైనస్ 0 పెడితే 0 అంటే ఇది 0. ఈ టర్మ్ ఇక్కడ ఉండదు, 0 అయిపోయింది. ప్లస్ n minus 1 into n minus 1 into integral 0 to pi by 2 integral 0 to pi by 2 చూడండి sin power n minus 2 x into cos square x అంటే మనం 1 మైనస్, ఎందుకంటే in కదా ఇచ్చింది, sin లోకి రెడ్యూస్ చేసి మనం రిడక్షన్ ఫార్ములా కనిపెట్టాలి. sin square x therefore in equals to n minus 1 into this sum 0 to pi by 2 sin power n minus 2x dx plus minus n minus 1 into ఇది చేస్తే 0 to pi by 2 this into this అంటే sin power nx dx. sin power nx చూడండి in అంటే ఏంటిది, in అంటే ఇదే కదా, therefore ఇక్కడ n బదులు n minus 2 ఉంది, ఇక్కడ రెడ్యూస్ అయినట్టు, ఇది in ఇది in minus 2. సో therefore in equal to n minus 1 into ఇలా రిడక్షన్ ఫార్ములా మైనస్ n minus 1 into in n minus 1 into in ఇది తీసుకురండి in కనుక్కోవాలి మనం ఫార్ములా in into 1 plus n minus 1 equal to n minus 1 into in minus 2 that implies ఇక్కడ n అని తీసుకెళ్ళండి, therefore formula is in equal to n minus 1 by n into in minus 2. This is the reduction formula. in equal to n minus 1 by n into in minus 2. Suppose ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సపోజ్ ఇంటెగ్రల్ 0 to pi by 2 ఇంటెగ్రల్ 0 to pi by 2 సపోజ్ లెట్ us say ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవాలి 0 to pi by 2 sin power 6x dx sin power 6x dx. This is nothing but i6. This is nothing but ఏంటి 6 ఉంది కదా, i6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. i6 అనేసరికి మనకి 5 divided by 6 into 6 minus 2 4 అంటే 6 అలా ఈ రిడక్షన్ ఫార్ములా యూజ్ చేస్తే 4 గా కన్వర్ట్ అయింది. మళ్ళీ అగైన్ 4 అంటే స్టెప్ బై స్టెప్ 2 రెడ్యూస్ అవుతూ ఉంటది. సో నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ మళ్ళా n minus 1 by n అంటే ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తే i4 అంటే మనకి 3 divided by 4 into i2 నెక్స్ట్ మళ్ళా 2 3 by 4 into i2 2 పెట్టండి, 2 పెడితే 1 divided by 2 into i0. ఈవెన్ అయితే కనుక i0 తో ఎండ్ అవుతాం. i0 మామూలుగా అక్కడ పెట్టకూడదు, అక్కడ రాదు. ఇంకా i0 అంటే అర్థం ఏంటి, ఇంటెగ్రల్ 0 to pi by 2 sin power 0x dx. sin power 0x dx అంటే 1 dx అంటే 1 అంటే ఏంటంటే x 0 to pi by 2 అంటే దీని వాల్యూ ఎంత pi by 2.
అంటే మనకు ఆన్సర్ ఏంటంటే 5/6 ఇంటూ 3/4 ఇంటూ 1/2 ఇంటూ 5/2. చివరిలో I0 మనం కనుక్కోవాలి. I0 ఎప్పుడు కూడా 5/2 వస్తుంది. అంటే ఈవెన్ ఉంటే కనుక I0 తో ఎండ్ అవుతుంది, ఆడ్ ఉంటే I1 తో ఎండ్ అవుతుంది. అర్థమైంది కదా? ఆడ్ ఉంటే కనుక I1 తో ఎండ్ అయితే I1 అంటే అర్థం ఏంటి? ఫార్ములా నుంచి రాదు. ఇంటెగ్రల్ 0 to π/2 sin x dx అంటే మనకి మైనస్ cos x 0 to π/2 దాని వాల్యూ 1 అన్నమాట. అర్థమైంది కదా? ఈవెన్ ఉంటే ఫైనల్ గా I0 వస్తుంది, ఆడ్ ఉంటే I1 వస్తుంది. సో దేర్ఫోర్ దీనికి ఫార్ములా చెప్తాను చూడండి ఎలా రాయాలండి. IN ఈక్వల్స్ టు దీని ఫార్ములా ఫైనల్ రిడక్షన్ ఫార్ములా ఎలా షార్ట్ లో రాయాలంటే dx ఆర్ ఏదైనా సైన్ అయినా కాస్ అయినా ఒకటే ఫార్ములా, ఎందుకంటే ఈ రెండు ఒకటే కాబట్టి. ఈక్వల్ టు ఫార్ములా ఎలా రాయాలంటే రెండు కేసులు చూడండి ఒకసారి. when n is even, n ఈవెన్ అయితే గనక మీరు ఇలా రాయాలి చూడండి, n-1/n ముందు వస్తుంది. అర్థమైంది కదా? చూడండి ఇక్కడ ఏమొచ్చింది మనకి, చూడండి n-1/n ఇది ముందు ఇది వస్తుంది. ఓకేనా? తర్వాత మనకి ఇక్కడ పైది 2 కిందది 2 రెడ్యూస్ అయ్యింది. నెక్స్ట్ ఏం రాయాలి, దీనికి 2 తక్కువ పైన n-3/n-2 మళ్ళా 2 తక్కువ. అట్లా రాసుకుంటా పోవాలి. అట్లా రాసుకుంటా పోతే చివరిగా 1/2 వస్తుంది. దాన్ని మీరు ఇంటూ π/2 రాయాలి. ఎప్పుడైతే మీరు ఇలా ఫస్ట్ రాసుకొని పైన 2 కింద 2 రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంటే 1/2 కనుక మీకు వస్తే దాని పక్కన ఇంటూ π/2 రాయాలి. ఇది రాదు, ఇది మనం రాయాలి. ఇది I0 అనమాట, π/2. n ఈవెన్ అయితే కనుక n-1/n ముందు రాయండి. ఇది రాసిన తర్వాత న్యూమరేటర్ 2 డినామినేటర్ 2 తగ్గించండి. దీని తర్వాత 2 తగ్గిస్తే రాసుకుంటా ఉంటే 1/2 ఎప్పుడైతే వస్తుందో మీరు π/2 రాయాలి. ఇంటూ దట్ ఈస్ I0. సో నెక్స్ట్ ఇలానే 2 తగ్గించుకుంటూ వెళ్తుంటాం అండ్ సో ఆన్. ఎప్పుడైతే మీకు 2/3 వస్తుందో ఇంటూ 1 రాయాలి. అంటే 2/3 అన్న తర్వాత మీకు I1 వస్తుంది. I1 అంటే 1. అర్థమైంది కదా? ఇది షార్ట్ కట్. 0 to π/2 అన్ని కాదు, 0 to π/2 ఉన్నప్పుడు మాత్రమే ఇది. చూడండి ఎలా రాయాలో. 0 to π/2 ఉన్నప్పుడు ఎప్పుడు క్యాల్కులేట్ చేయకుండా ఈ ఫార్ములా వాడాలి, రిడక్షన్ ఫార్ములా. సపోజ్ చూడండి ఇంటెగ్రల్ 0 to π/2 sin పవర్ 10x dx. sin పవర్ 10x dx అంటే n ఈక్వల్ టు 10. n ఈక్వల్ టు 10 ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే n-1/n ఈ వాల్యూ కనుక్కోవాలి. ఎంత? 9/10. సో ఆన్సర్ ఈజ్ 9/10. 2 తగ్గించండి 7/8. 2 తగ్గించండి 5/6. మళ్ళా 2. సో దేర్ఫోర్ 3/4 1/2. దాంతో ఆపేసి మీరు ఇంటూ π/2 రాయాలి. దట్ ఈస్ ద ఆన్సర్. ఎప్పుడైతే మీకు 1/2 వస్తుందో నెక్స్ట్ I0 వస్తుంది. ఇక్కడ రాశాం కదా I0 అంటే π/2. అది మీరు కనుక్కొని రాయాలి. కనుక్కున్నాం ఆల్రెడీ. హాఫ్ వచ్చినప్పుడు ఇంటూ π/2. జస్ట్ సింపుల్ టేక్ n and find n-1/n. what is that? 9/10. 9/10 you write. Decrease by 2. Numerator decrease by 2. Denominator 7/8. Now again decrease by 2. 5 decrease by 2. 6. Now again decrease by 2. Decrease by 2. 3/4. Decrease by 2. 1 decrease by 2. 2 1/2 వస్తే into π/2 రాయాలి. That is shortcut. Next suppose మనకి 0 to π/2. 0 to π/2 cos పవర్ 9x dx. ఏదైనా సైన్ అయినా కాస్ అయినా ఒకటే. సపోజ్ n-1/n అంటే 9-1 డివైడెడ్ బై ఎంత? n and 9 అంటే 8 డివైడెడ్ బై 9. ఇది తీసుకోండి ముందు, దీని నుంచి స్టార్ట్ అయ్యేది ప్రోగ్రామ్. ఇంటూ డిక్రీజ్ 2. డిక్రీజ్ 2 మీన్స్ 6/7. డిక్రీజ్ 2 4 డివైడెడ్ బై 5. 2/3. 2/3 రాగానే నెక్స్ట్ డిక్రీజ్ చేస్తే 0 వస్తుంది. 0 రాయకూడదు, 2/3 రాయాలి ఇంటూ 1. దట్ ఈస్ ద ఆన్సర్. 2/3 ఎప్పుడైతే వస్తుందో ఇంటూ 1 రాయాలి. 1/2 ఎప్పుడైతే వస్తుందో ఇంటూ π/2 రాయాలి ఫార్ములాలో.
అట్లా మనకి ఎన్ ఆడ్ అయితే కనుక హాఫ్ ఇంటూ పై బై టూ వస్తుంది చివరిలో. ఎన్ ఈవెన్ అయితే కనుక చివరిలో హాఫ్ ఇంటూ పై బై టూ. ఎన్ ఆడ్ అయితే కనుక చివరిలో 2/3 ఇంటూ 1 అమ్మ. సైన్ గాని కాస్ గాని ఒక్కోసారి ఏంటంటే మనకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా 0 to π by 2 ఉన్నప్పుడు, ఎప్పుడు కాదు 0 to π by 2 ఉండాలి. సో 0 to 2π ఉంటుంది. సపోజ్ లెట్ సే 0 to 2π sin power 8x dx. సో ఇది అప్పర్ లిమిట్ 2π ఉన్నప్పుడు π by 2 కి రెడ్యూస్ చేసుకోవాలి. ఏం చెప్పాను? ఇది f of x, ఇది f of x, f of 2π minus x, ఇది 2a అని చెప్పా కదా. f of 2π minus x కనుక్కుంటే minus sin x whole power 8. ఇక్కడ sin of 2π minus x అంటే minus sin x. Therefore you will get sin power 8x. This is nothing but f of x. అంటే f of 2a minus x equal to f of x అయితే twice integral 0 to π. అప్పర్ లిమిట్ సగం అయింది. ప్రాపర్టీ ప్రకారం అప్పర్ లిమిట్ సగం అయింది. మళ్ళీ అగైన్ దిస్ ఈజ్ f of x. Again f of π minus x is nothing but f of x. Now మళ్ళా అప్పర్ లిమిట్ సగం అవుతుంది. 0 to π by 2 sin power 8x dx. 0 to π by 2 రాగానే ఫార్ములా రాయాలి. ఇంటూ n minus 1 by n అంటే 7/8 ఇంటూ 2 రెడ్యూస్ చేయండి 5/6, మళ్ళా 2 రెడ్యూస్ చేయండి 3/4, మళ్ళా 2 రెడ్యూస్ చేయండి 1/2 వస్తే 5/2. దట్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. రైట్. ఇట్లా 0 to పైన 5/2 లేనప్పుడు 5/2 గా కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఒక్కొక్కసారి మనకి ఇలా ఉంటుంది. చూడండి, ఇంటెగ్రల్ -π to π cos power 12x dx. cos power 12x dx ఇలా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం 0 to π by 2 కన్వర్ట్ చేయాలి. ఇది f of x. ఈవెన్ ఆడ్ అంటే f of -x equal to f of x. So even function is what is the property? Twice integral 0 to π, twice integral 0 to a cos power 12x dx. This దీన్ని మళ్ళా π/2 చేయాలి. ఇది f of x. f of π minus x అంటే f of x. f of π minus x means what? f of x. Therefore you can write that integral 0 to π as twice integral 0 to π/2. That means 2 into twice integral 0 to π/2. Twice integral 0 to π/2 cos power 12x dx. So 4 into, now look at n is 12, n minus 1 divided by n into 2 reduce చేయండి అన్నమాట. 9/10 into 2 reduce చేయండి 7/8 into 5 divided by 6 into 3 divided by 4 into, now look at 1/2 into 5/2. అంతే, 1/2 into 5/2. ఓకేనా? ఇది అట్లా మనం జస్ట్ ఏంటంటే లిమిట్స్ వేరే ఇచ్చినప్పుడు మనం సాధ్యమైతే కనుక 0 to π/2 కన్వర్ట్ చేసుకోవాలి. 0 to π/2 కన్వర్ట్ చేసుకోవాలి. 0 to π/2 ఎప్పుడు వచ్చినా, సైన్ వచ్చినా, కాస్ వచ్చినా మామూలుగా ఇవాల్యుయేట్ చేయండి. ఈ ఫార్ములాతో ఇవాల్యుయేట్ చేయండి ఎప్పుడైనా, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మనకి 0 to 2π sin power 13x dx. చూడండి ఒకసారి, 0 to 2π ఇలా ఉందమ్మా. దీనికి ఫార్ములా రాయకూడదు. ఫస్ట్ f of 2π minus x కనుక్కోవాలి. రెడ్యూస్ చేయాలంటే అది f of x వస్తేనే ప్రొసీడ్ కావాలి.
హోల్ పవర్ 13 అంటే ఇది మైనస్ సైన్ ఎక్స్ అమ్మా, ఇది మైనస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ 13 కదా, అంటే మైనస్ సైన్ పవర్ 13x. దిస్ ఈజ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఇంటెగ్రల్ వాల్యూ 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ట్వైస్ ఇంటెగ్రల్ 0 టు పై. ఎప్పుడైనా ఆడ్ పవర్ ఉండి 0 టు 2 పై అంటే 0 ఇది, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. Therefore, if f of 2a minus x equal minus f of x, integral value will be 0. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి x ఇస్తారు, x ఇచ్చినప్పుడు ఎప్పుడైనా x తీసేయాలని చెప్పి చూడండి. 0 to pi, suppose let us say x sin power 11x dx ఉంది. సో 0 to pi x sin power 11, x ఉంటే మనం ఏం చేయలేం, x తీసేయాలి, ఈక్వల్ టు i అనుకోవాలి. x తీసేయాలి, నెంబర్ 1. లెట్ us say ఈక్వల్ టు i. రీప్లేస్ x by pi minus x. Replace x by pi minus x. Therefore, integral value remains same. ఇది pi minus x అవుతుంది. ఇక్కడ pi minus x పెడితే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి sin of pi minus x is nothing but sin x. Therefore, it will become sin power 11x only. This is I. Same integral value remains same. First property. So therefore, రెండు యాడ్ చేయండి. రెండు యాడ్ చేస్తే 1 plus 2. 1 plus 2 gives 0 to pi. ఈ రెండు యాడ్ చేస్తే sin power 11x common. X plus pi minus x, pi outside. Equal to 2i. Equal to 2i. Therefore, I equals to 2. It తీసుకురండి pi by 2 integral 0 to pi sin power 11x dx. ఇక్కడ నుంచి ప్రొసీడ్ కావాలి. చూడండి ఇది f of x అమ్మ, f of pi minus x equal to f of x. అంటే అప్పర్ లిమిట్ 2a, f of 2a minus x equal to f of x. That means twice integral 0 to pi by 2. సగం చేయండి పైది. sin power 11x dx. 2 cancel. Now integral 0 to pi by 2 sin power 11x can be found out by using the reduction formula. That means pi into, therefore required integral value pi into n is 11, n minus 1 divided by n. 10 by 11 into reduce to 8 by 9 into 6 by 7 into 4 by 5 into 2 by 3 వస్తే 1 రాయాలి. 2 by 3 into 1 అంటే I1 అమ్మ. 2 by 3 into 1 రాయాలి. That is the answer. ఇది ఎంత క్యాలిక్యులేట్ చేస్తే అది ఆన్సర్. సో లైక్ దట్ x వచ్చినప్పుడు ఫస్ట్ x తీసేయటం, రిడక్షన్ ఫార్ములా వాడటం. నెక్స్ట్ దిస్ ఈజ్ sin x and cos x when the limits are from 0 to pi by 2. నెక్స్ట్ ఇంకొక రిడక్షన్ ఫార్ములా చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రిడక్షన్ ఫార్ములా, ఇంపార్టెంట్ రిడక్షన్ ఫార్ములా. దీని నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఈ ఫార్ములా మనకి థీరం ప్రూఫ్ అవసరం లేదు, డైరెక్ట్ గా మనం థీరం చూడండి. ఇంటెగ్రల్ రెండు ఉంటాయి, 0 to pi by 2 sin power mx cos power nx dx ఇలా ఉంటుంది. అంటే m, n belongs to natural numbers. చూడండి అమ్మ ఫార్ములా, ఒక్క నిమిషం వాటర్ దా.
చూడండి ఇలా ఉంటుందిరా. mn అనేవి మనకి నేచురల్ నెంబర్స్. చూడండి దీని ఫార్ములా ఎలా రాయాలంటే చూడండి, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ n ఈజ్ ఆడ్, n చూసుకోవాలి. n ఈజ్ ఆడ్ అయితే కనుక m ఏదైనా కావచ్చు. m కాదు, n చూసుకోవాలి. n అంటే కాస్ పైన ఉంది. n ఈజ్ ఆడ్ అయితే ఫార్ములా ఇలా రాయాలి. చూడండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏమి రాయాలంటే, ఇందాక మనం సైన్ లో ఏమి రాసాము, n-1/n రాసాంగా. అలానే ఇక్కడ ఏమి రాయాలంటే n-1/m+n. ఫస్ట్ 2 తగ్గించాలి, పైన 2 కింద 2. n ఆడ్ అయితే కనుక చూడండి, n ఆడ్ అయితే మనకు ఒక చోట ఏమొచ్చిందంటే 2/m+3 వస్తుంది. 2/m+3 వచ్చినప్పుడు ఇది మనం రాయాలి. ఇట్లా రాసుకుంటా ఒక చోట మనకి 2/m+3 వస్తుంది. అంతటితో ఆపేసేసి నెక్స్ట్ రాయకూడదు. ఎప్పుడైతే అది వచ్చిందో 1/m+1 ఇది మనం రాయాలి, రాదు. ఇందాక మనం π/2 మనం రాసాం కదా, అలానే ఎప్పుడైతే 2/m+3 వస్తుందో పక్కన 1/m+1. ఇదేం కేసు అంటే ఇఫ్ n ఈజ్ ఆడ్, m ఏదైనా కావచ్చు, m ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు. ఇఫ్ n ఈజ్ ఆడ్ అయినప్పుడు ఈ ఫార్ములా రాయాలి. ఫస్ట్ ఏం రాయాలంటే mn తీసుకోవాలి, n-1 డివైడెడ్ బై m+n రాయాలి. ఫస్ట్ ఈ వాల్యూ వస్తుంది, తర్వాత రెండు రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. ఒక చోట న్యూమరేటర్ లో 2 డివైడెడ్ బై m, న్యూమరేటర్ లో 2 వచ్చిందంటే కింద m+3 వస్తుంది. ఇక్కడ తోట ఆపేసేసి నెక్స్ట్ 0 రాయకూడదు. మళ్ళా నెక్స్ట్ ఏం రాయాలంటే 1/m+1. అది మీరు రాయాలి, గుర్తుంచుకోవాలి. ఇఫ్ n ఈజ్ ఆడ్. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ n ఈజ్ ఈవెన్, చూడండి ఒకసారి, n-1 డివైడెడ్ బై m+n. రెండు రెడ్యూస్ చేసుకుంటా రావాలి. ఇంటూ అండ్ సో ఆన్ రాసుకున్న తర్వాత మనకు ఒక చోట ఆగిపోయింది. ఒక చోట ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, m+2, 1/m+2 వస్తుంది. చివరిలో 1 డివైడెడ్ బై m+2. అది ఎప్పుడైతే వచ్చిందో అది ఇంటూ ఈ ఇంటెగ్రల్ రాయాలి. 0 to π/2 sin power mx dx if n is even. ఇంకిక్కడి నుంచి మనం సైన్ ఫార్ములా ఉంది, ఎలా రాస్తామో అది రాసుకోవాలి. చూడండి n ఆడ్ అయినప్పుడు n-1/m+n కనుక్కొని రెండు రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళండి. 2/m+3 ఎప్పుడైతే వచ్చిందో ఆపేసేసి ఇంటూ 1/m+1 రాయండి. ఇది మనం రాయాలి, మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ n ఈవెన్ అయినప్పుడు ఇది రాసుకొని ఇక్కడ కూడా ఇదే రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక చోట 1/, వస్తుంది 1/m+2 మీకు వచ్చేస్తుంది. ఇది రాయవలసిన అక్కడ వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఇంటూ ఇది రాయాలి. ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ టర్మ్ ఏదైతే ఉందో అది రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ n అమ్మ, n తో సంబంధం, m తో సంబంధం లేదు. n ఒక్కటే చూసుకోవాలి. m ఆడ్ కావచ్చు, ఈవెన్ కావచ్చు. ఇంటిగ్రల్ 0 to π/2 చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 4x 5x dx. చూడండి ఒకసారి ఫార్ములా. m అంటే 4, n అంటే ఎంత 5, n అంటే ఎంత 5. n ఈజ్ ఆడ్, ఇది కేస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వన్ మనం రాయాలి, n-1 డివైడెడ్ బై m+1 వాల్యూ ఎంత 4 డివైడెడ్ బై 9. దీని నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి ఒకసారి నేను ఎలా రాస్తున్నాను. 4/9 ఇంటూ 2 రెడ్యూస్ చేయండి, 2 డివైడెడ్ బై 7. ఇది ఇంక తర్వాత రాయకూడదు.
చూడండి ఇక్కడ 2/m+3 వచ్చిందా లేదా నువ్వు రాస్తున్నప్పుడు ఇది వచ్చేస్తుంది 2 బై ఇదిగో 4+3 మీకు వచ్చేస్తుంది ఇది రాగానే ఇంటూ 1/m+1 మీరు రాయాలి 1/m+1 అంటే ఎంత 1/4+1 దట్ మీన్స్ యువర్ ఆన్సర్ ఈస్ 2/7 ఇంటూ 1/5 ఇది మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అది మీ ఆన్సర్ n ఆడ్ అయినప్పుడు మీరు వరుసగా రాసుకుంటూ వెళ్ళండిరా 2 ఎప్పుడు వచ్చింది ఇక్కడ ఆపేసేయండి ఇంకా ఆపేసి 1/m+1 పక్కన మీరు రాసేయండి దాన్ని మల్టిప్లై చేస్తే అదే ఆన్సర్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ సపోజ్ ఇంటెగ్రల్ చూడండి ఇంటెగ్రల్ 0 to π/2 ఇంటెగ్రల్ 0 to π/2 sin పవర్ 5x cos పవర్ 6x dx cos పవర్ 6x dx చూడండి ఒకసారి చూడండి ఇక్కడ m అంటే ఎంత m అంటే 5 m అంటే 5 n అంటే 6 ఇదేంటిది ఈవెన్ ఫస్ట్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ n-1/m+n n-1 మీన్స్ 5/11 దీని నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ 5/11 ఇంటూ ఫస్ట్ ఇది రాయండి దాని నుంచి 2 రెడ్యూస్ చేయండి 2 రెడ్యూస్ చేస్తే 3/, చూడండి 3/9 ఇంటూ నెక్స్ట్ రాస్తే 1 వస్తుంది 1/7 చూడండి నేను రాసింది ఇక్కడ 1/m+2 వచ్చేసింది ఇక్కడ 1/m+2 వచ్చేసింది కదా ఈ 1 ఎప్పుడు వస్తుందో దానికి ఇంటెగ్రల్ 0 to π/2 అది ఇక్కడ 1/7 వచ్చిన తర్వాత n ఈవెన్ అయినప్పుడు లాస్ట్ గా ఇంటెగ్రల్ 0 to π/2 ఈ సైన్ టర్మ్ ఉంది కదా ఆ ఇంటెగ్రల్ వాల్యూ మనకు రాయటం తెలుసు అది రాయాలి చివర్లో మళ్ళా మనకి ఇందాక ఫార్ములా ఏంటి ఇది n అన్నమాట పైది ఇందాక ఫార్ములా ఎలా రాసామో అది యాజ్ ఇట్ ఈజ్ రాయాలి 3/9 ఇంటూ 1 ఏం రాసాము n-1/n అంటే n అంటే ఇక్కడ పైది ఇంటూ 5-1 4/5 ఇంటూ 2 రెడ్యూస్ చేయండి ఇదల్లా సైన్ ఇంటెగ్రల్ రాస్తున్నాం 2/3 వచ్చినప్పుడు ఏ రాయమని చెప్పా 1 దట్ ఈస్ ద ఆన్సర్ ఇది మొత్తం కలిపి ఆన్సర్ ఇది ఇంటెగ్రల్ వచ్చినప్పుడు ఇంత ముందు రాశాం కదా అలా రాయాలి n-1/n ఇంటూ 2 రెడ్యూస్ చేయండి 2/3 వస్తే 1 1/2 వస్తే 5/2 సో దేర్ఫోర్ అట్లా అన్నమాట ఇక్కడ n ఈవెన్ అయినప్పుడు మాత్రం చివర్లో 1 వచ్చినప్పుడు ఇది రాయాలి ఇంటూ ఇంటెగ్రల్ సైన్ ఏదైతే ఉందో అది రాయాలి కాస్ రాయకూడదు సైన్ ఓన్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి క్లియర్ గా అర్థమైంది ఇంటెగ్రల్ 0 to π/2 sin power 6x cos power 8x dx cos power 8x dx ఓకేనా చూడండి ఒకసారి 0 to π/2 sin power 6x m equal to 6 n equal to 8 m equal to 6 n equal to 8 n అనేది ఏంటిది ఈవెన్ what is the value of n-1 divided by m plus n n-1 divided by 14 7/14 ఇది కొట్టేయమాకండి దాన్ని అలానే ఉంచండి ఇది కొట్టేయద్దు ఇంటూ 2 రెడ్యూస్ చేయండి 5/12 అమ్మ మళ్ళా 2 రెడ్యూస్ చేయండి 3/10 మళ్ళా రెడ్యూస్ చేయండి 1/8 చూసారా మీకు 1/m+2 వచ్చింది ఇప్పుడు ఇంటూ ఇంటెగ్రల్ 0 to π/2 sin power 6x dx sin power 6x dx దాని వాల్యూ రాసేయాలి ఇంకా దాని వాల్యూ మనం రాసేయాలి సో దేర్ఫోర్ ఇక్కడ నుంచి ఇంటూ ఇది మొత్తం ఒకటే ఇంటూ 6 - 1 5/6 ఇంటూ 5/6 ఇంటూ ఏం రాయాలి నెక్స్ట్ 2 రెడ్యూస్ చేయండి 3/4 ఇంటూ 1/2 ఇంటూ 1/2 వస్తే π/2 దట్ ఈస్ ద ఆన్సర్ రైట్ అట్లా మనకి ఇది ఇంటూ ఇది ఆన్సర్
అట్లా నెక్స్ట్ ప్రాబ్లం చూడు. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటెగ్రల్ సపోజ్ 0 to pi integral 0 to pi sin power 4x cos power 6x dx ఇలా ఉంది. 0 to pi ఉండగానే మనం pi by 2 కి మార్చుకోవాలి. ఇప్పుడు చూస్తే మనకి f of pi minus x is nothing but f of x. రెండు ఈవెన్ పవర్స్ కదా ఉంది. f of x కాబట్టి twice integral 0 to pi by 2 sin power 4x cos power 6x dx. సో ఇలా ఉంది, రైట్. సో 0 to pi by 2 వస్తే ఫార్ములా రాయాలి. m equal to 4 n equal to 6 ఈవెన్, అది ఈవెన్ అన్నమాట. therefore twice into, సో ఫార్ములా n minus 1 అంటే 5 divided by m plus n. సో m plus n అంటే 10, n minus 1 రాయాలి. ఇది m plus n అంటే 10, reduce to 3 divided by 8 into 1 divided by 6. 1 రాగానే ఇంటిగ్రల్ 0 to pi by 2 4x dx. So therefore 2 into 5 by 10 into 3 by 8 into 1 by 6 into again 4 minus 1, 3 divided by 4, 2 reduce 1 by 2 into pi by 2. That is the answer. అట్లా మనకి 0 to pi 0 to 2 pi అలా ఉన్నప్పుడు ఇక్కడ మనకు రాసినప్పుడు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. డైరెక్ట్ ఇంటిగ్రల్ వాల్యూ 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చినప్పుడు అప్పర్ లిమిట్ సగం అయింది. ఇక్కడ మైనస్ వస్తే ఇంటిగ్రల్ వాల్యూ విల్ బి 0 అకార్డింగ్ టు ద ప్రాపర్టీ. f of 2a minus x equal to minus f of x అయితే ఇంటిగ్రల్ వాల్యూ 0. సో లైక్ దట్ రిడక్షన్ ఫార్ములా అన్నమాట. చూడండి దీని అప్లికేషన్స్ మనకి సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత ఈ మోడల్ లో కన్వర్ట్ అయ్యింది. ఆ మోడల్ చూద్దాం చూడండి ఒకసారి. చూడండి సపోజ్ అప్లికేషన్ చూడండి ఒకసారి. ఇంటెగ్రల్ సపోజ్ ఇలా ఇచ్చారు చూడండి. ఇంటెగ్రల్ -2 to 2 integral -2 to 2 x power 4 into 4 minus x square whole power 3 by 2 dx. x power 4 into 4 minus x square whole power 3 by 2. ఫస్ట్ మైనస్ ఏ టు ఏ ఉందంటే ఇది f of x, f of minus x equal to f of x. So even function. What type of function? It is even function. First step, reducing the limits. Twice integral 0 to a x power 4 into 4 minus x square whole power 3 by 2 dx. సో ఇక్కడ మనకు చూస్తే ఇది ఎలా ఉందంటే ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. x power 4 into this is nothing but 2 square minus x square whole power 3 by 2 dx. సో ఇక్కడ టర్మ్ మనకి a square minus x square ఉంది. a square minus x square ఉన్నప్పుడు ఇలాంటివి మన ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మన రిడక్షన్ ఫార్ములాలో కన్వర్ట్ అవుతుంది. సో a square minus x square ఉన్నప్పుడు x equal to a sin theta. చెప్పాను a square minus x square ఉన్నప్పుడు
ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉన్నప్పుడు ఎక్కువ సార్లు తీసుకుంటాం ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా. ఏ సైన్ థీటా అనే సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, మొత్తాన్ని థీటాలో కన్వర్ట్ చేసి రిడక్షన్ ఫార్ములా రాయాలి. 2 cos theta d theta. నౌ థీటాలో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి x థీటా లిమిట్స్ x ఈక్వల్ టు 0. x ఈక్వల్ 0 అంటే sin theta ఈక్వల్ టు 0 అంటే theta ఈక్వల్ టు 0. నెక్స్ట్ x ఈక్వల్ టు 2. sin theta ఈక్వల్ టు 1 అంటే theta means pi by 2. theta means pi by 2. That means this will reduce to twice integral 0 to pi by 2. ఇలా వచ్చేస్తుంది 0 to pi by 2. So now x power 4. x power 4 అంటే 2 power 4 sin power 4 theta. లోపల మనకి 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ sin స్క్వేర్ theta అంటే 2 స్క్వేర్ cos స్క్వేర్ theta. చూడండి ఒకసారి to the power 3/2 dx అంటే 2 cos theta d theta. 2 cos theta d theta. Now look at 2 ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 power 4, ఇక్కడ 2 స్క్వేర్ హోల్ పవర్ 3/2, 2 క్యూబ్. సో 2 power 4 into 2 క్యూబ్, 2 power 7 into 2, 2 power 8 బయటకు వస్తుంది అంటే 2 power 9, 0 to pi by 2. సో sin పవర్ ఎంత ఉంది, sin పవర్ 4 theta. ఇక్కడ cos క్యూబ్ theta into cos theta, cos పవర్ 4 theta d theta. ఇది ఎలా ఉంది 0 to pi by 2 sin పవర్ m cos పవర్ n అంటే m ఈక్వల్ టు 4 అమ్మ, m ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 4. ఇది ఎలా ఉంది ఈవెన్, ఇది ఎలా ఉంది ఈవెన్. therefore ఫార్ములా 2 power 9 into, so 2 power 9 into first n minus 1 divided by n minus 1, 3 divided by m plus n, 8 into 2 reduce చేయండి 1 divided by 6 అయిపోయింది. 1 divided by 6 వచ్చిన తర్వాత ఇంటెగ్రల్ 0 to pi by 2 sin పవర్ 4 theta d theta అంటే 2 power 9 into 3/8 into 1/6 into ఇది మళ్ళీ ఎలా రాయాలి 4 minus 1, 3 divided by 4 into 2 reduce 1/2 into pi by 2. ఇది అట్లా మనకి ఇంటిగ్రల్ అనేది సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత మనకి థీటాలో కన్వర్ట్ చేస్తే ఈ మోడల్లో కన్వర్ట్ అవుతుంది, ఈ మోడల్లోకి కన్వర్ట్ అవుతున్నాము. ఇవి మనకి రిడక్షన్ ఫార్ములా. కొంచెం ఉంది రిడక్షన్ ఫార్ములా, రేపు రిడక్షన్ ఫార్ములాను ఎస్టిమేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఉంది, అది కూడా రేపు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.